గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా షుగర్ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి బాగా ఎక్కువ చూపించడం, ఒక్కొక్కసారి తక్కువ చూపించడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. అయితే డిపెండ్స్ ఆన్ ఫుడ్, మనం ఏం తీసుకుంటామో అనే దాని మీద షుగర్ లెవెల్స్ ఆధారపడి ఉంటాయి అనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే షుగర్ లెవెల్స్ బాడీలో పెరగకుండా ఉండాలంటే మనం ఫుడ్ని అంటే రైస్, పప్పు, చారు, పెరుగు ఇలా తీసుకున్నప్పుడు ఎట్లా తీసుకుంటే కనుక బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి పెరగకుండా ఉంటాయి, సీక్వెన్స్ ఆఫ్ ఫుడ్ అనేది ఎలా ఉండాలి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు న్యాచురోపతి అనగానే మెడిసిన్ లేకుండా సో న్యాచురల్గా జీవన విధానంలో మార్పులు చేసుకుంటా సో ఈ అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడము, రాకుండా చేయడం అనేది దీని యొక్క మెయిన్ ఉద్దేశం. అవును. అయితే మ్యామ్ జనరల్గానే మీరు జాగ్రత్తలు చెప్తూ ఉంటారు షుగర్ పేషెంట్స్కి. ఈ బాడీలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండాలంటే తినే పద్ధతిలో కూడా చేంజ్ చేసుకోవాలి అనేది, కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి, షుగర్ ఎక్కువ చూపించకుండా ఉంటుంది అని చెప్పారు. అంటే ఎట్లా ఉంటుంది అసలు? అంటే జనరల్గా ఒక సాలెడ్ తీసుకుంటారు, చపాతీ తీసుకుంటారు, ఇట్లానే ఉంటుంది కదా, ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? సో బేసిక్గా డయాబెటిక్ పేషెంట్స్ది మెయిన్ ఉద్దేశం ఏముంటుంది అని అంటే, ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నప్పుడు షుగర్ లెవెల్స్ అనేది ఫాస్ట్గా పెరగకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అందులో మనం డయట్లో ఆల్రెడీ మనం ఎన్నో వీడియోస్లో చెప్పి ఉన్నాము, గ్లైసెమిక్ ఇండెక్స్ బేస్డ్ ఫుడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన రైస్ అయితే గనక గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే మనం రైస్ బదులు మిల్లెట్స్ తీసుకున్నాము అని అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువ ఉంటుంది. దాని అర్థం ఏంటి అని అంటే, ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు ఎంత ఫాస్ట్గా బ్లడ్లోకి షుగర్ లెవెల్స్ అనేది అబ్జార్బ్ అయ్యి దాని లెవెల్స్ అనేది పెంచుతాయి అన్నది. ఎప్పుడైతే ఎక్కువ లెవెల్స్ పెంచుతుందో, లైక్ ఫుడ్ వెళ్ళిన తర్వాత మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో అంతే మనకి బాడీకి హామ్ అనేది జరుగుతుంది. కాబట్టి అండ్ టైం తీసుకుంటుంది అది మళ్ళీ డిక్రీజ్ అవ్వడం కోసం. అండ్ ఎందుకనంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఆటోమేటిక్గా డయాబెటిక్స్లో ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది ఎవ్రీ మీల్తో కూడుకొని ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఫుడ్స్ ఏవైతే ఎక్కువ స్పైక్ ఆఫ్ బ్లడ్ షుగర్స్ కాకుండా చూసుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో అలాంటి దాంట్లో మనం సేమ్ ఫుడ్, మన ప్లేట్లో పెట్టుకున్న సేమ్ ఫుడ్ని ఒక సీక్వెన్స్ మారిస్తేనే మనకి బ్లడ్ షుగర్ స్పైక్ అవ్వకుండా హెల్ప్ చేసే సీక్వెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ సీక్వెన్స్లో ఫస్ట్ మనము మామూలుగా రైస్ కానివ్వండి, వీట్ కానివ్వండి, ఒక దాల్ లేకపోతే ఒక ప్రోటీన్ సోర్స్ ఏదైనా చోలే, రాజ్మా ఇట్లాంటివి పెట్టుకుంటాము. అండ్ మనము ఒక కర్రీ, వెజిటబుల్ కర్రీ అనేది పెట్టుకుంటాం ఖచ్చితంగా. అండ్ ఆరోగ్యానికి చాలా మంచిది, ఫైబర్ ఉండడం కాబట్టి సాలడ్స్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటాం. కీరానో, క్యారెటో, బీట్రూటో, టొమాటోస్ ఇట్లాంటివి అనమాట. సో సీక్వెన్స్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్ అనేది మనం జస్ట్ అదే ఫుడ్ని ప్రాపర్ సీక్వెన్స్లో తీసుకుంటే కనుక బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది ఫాస్ట్గా పెరగకుండా ఉంటాయి. సో ఏంటి ఆ సీక్వెన్స్ అని అంటే, ఫస్ట్ ఆల్వేస్ సాలడ్ అనేది తీసుకోవాలి. సో సాలడ్ తీసుకున్నప్పుడు మనకి ఫైబర్ ఇంటేక్ వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా దాని తర్వాత తీసుకున్న ఏ ఫుడ్ అయినా కానివ్వండి వెరీ స్లోలీ ఇట్ విల్ గెట్ అబ్జార్బ్డ్ అండ్ స్లోగా దాని ఎనర్జీ కన్వర్షన్ అనేది ఉంటుంది. అండ్ స్లోగా బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది ఫాస్ట్గా లేకుండా స్లోగానే అబ్జార్బ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆల్వేస్ సాలడ్ తీసుకొని దాని తర్వాత ప్రోటీన్. సో ప్రోటీన్ ఉన్న ఫుడ్లో ఎప్పుడైనా కానివ్వండి పప్పు లేకపోతే ఇంకా ఏదైనా ప్రోటీన్ సోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ తీసుకోవాలి. సో ఆల్వేస్ రా ఫుడ్, ప్రోటీన్, తర్వాతనే ఇంకా మిగతా కార్బోహైడ్రేట్స్ ఏదైతే ఉంటుందో అది ఎండ్కి తీసుకోవాలన్నమాట. సో చపాతీ తింటున్నాము లేదా రైస్ తింటున్నాము, సో మనం కలుపుకోవచ్చు పప్పు, అన్నము, బట్ అది నెక్స్ట్ తీసుకోవాలి. ఫస్ట్ ఆల్వేస్ డయాబెటిక్స్ అనేది ఒక ప్లేట్లో కనీసము ఒక గుడ్ క్వాంటిటీ ఆఫ్ సాలడ్స్ కానివ్వండి, స్ప్రౌట్స్ కానివ్వండి తీసుకుంటే కనుక దాని తర్వాత ఈవెన్ మన స్టార్చీ రైస్ తీసుకున్నా కానివ్వండి మన షుగర్ లెవెల్స్ అనేది ఫాస్ట్గా పెరగకుండా ఉంటుందన్నమాట. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. కొన్ని వెజిటబుల్స్ అయినా తీసుకోవచ్చు, సాలడ్ అయినా తీసుకోవచ్చు, లేదా వెజిటబుల్స్ కర్రీ తీసుకోవచ్చు, లేదా స్ప్రౌట్స్ తీసుకోవచ్చు, ఎనీథింగ్. దాన్ని ఫస్ట్ తీసుకొని కార్బోహైడ్రేట్స్ నెక్స్ట్ ప్రోటీన్ అనేది తీసుకొని కార్బోహైడ్రేట్స్ మాత్రం
లాస్ట్కి తీసుకోవాలి. ఓకే. సో అట్లా తీసుకుంటే కనుక గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరగకుండా ఉంటుందన్నమాట. షుగర్ పేషెంట్స్ ఎవరైనా కానీ దీన్ని పాటించాలి. నార్మల్గా ఎవరైనా కూడా అట్లాగే తీసుకోవచ్చు. ఒక హెల్దీ మీల్ ఎలా ఉండాలి, ప్లేట్ ఎలా ఉండాలి అంటే కూడా ఇట్లాగే ఇలానే చెప్తాము, ఇలానే యూజువల్గా తీసుకుంటాము. అదే సేమ్ ఫుడ్ ఫస్టే అన్నం కలుపుకొని మనం పప్పు అన్నము కర్రీ అన్నం తిన్న తర్వాత సాలడ్స్ తర్వాత లాస్ట్కి తిన్నాం అనుకోండి, అందులో మనకి కనీసం 30-40 మిలీగ్రామ్స్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద షుగర్ లెవెల్స్ అనేది కనిపిస్తుంది అనమాట. అంత వేరియేషన్ వస్తుంది. చక్కగా చెప్పారు మ్యామ్. సో ఫుడ్ జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు షుగర్ అనేది అవాయిడ్ చేయాలి వాళ్ళు. ఇంకా తీసుకునే ఫుడ్ ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ కొన్ని వెజిటబుల్స్ అయినా తీసుకోవచ్చు, ఒక సాలడ్ అయినా తీసుకోవచ్చు, కొన్ని స్ప్రౌట్స్ అయినా తీసుకోవచ్చు. దాని తర్వాత ఏం తినాలన్నా తినొచ్చు. అట్లా అంటే రైస్, దాలు అలాంటివి, కర్డ్ ఇట్లా తీసుకోవచ్చు. నార్మల్ మనం ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటామో అలానే తీసుకోవచ్చు. సో దానివల్ల షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవ్వకుండా ఉంటాయి. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. నమస్తే అండి.